జై శ్రీరాధే. ఒక రాజుగారు తన రాజ్యంలో బ్రాహ్మణులకి అన్నదాన సత్రం ఏర్పాటు చేసి ప్రతిరోజు వచ్చిన బ్రాహ్మణులందరికీ కూడా భోజనం పెట్టిస్తున్నారు. ఒకరోజు ఒక డేగ తన కాళ్లతోటి గట్టిగా ఒక సర్పాన్ని పట్టుకుని వెళ్తా ఉంది. సర్పం దాన్ని రక్షించుకోవటానికి తన పణాల నుండి విషం చిమ్మింది. ఆ రోజు రాజుగారి యొక్క సేవకులు బయట మైదానంలో వంట చేస్తున్నారు. ఆ యొక్క పైనుంచి సర్పం విషం చిమ్మినటువంటి ఆ విషపు చుక్కలు కొన్ని ఈ బయట వండుతున్నటువంటి ఆహార పదార్థంలో పడ్డాయి. ఇది ఎవరికీ తెలియదు. ఆ రోజు భోజనం చేసినటువంటి బ్రాహ్మణులందరూ కూడా చనిపోయారు. ఈ విషయం రాజుగారికి తెలిసి చాలా బాధపడ్డారు. బ్రాహ్మణ హత్య పాపకం తగిలిందని చెప్పి ఇప్పుడు యమధర్మరాజుకి ఈ పాపకర్మ ఎవరి ఖాతాలో వేయాలో ఆయనకు అర్థం కాలేదు. ఎందుకంటే ఇది విషమయమైందని చెప్పి రాజుగారికి తెలియదు. ఇందులో రాజుగారి దోషం లేదు, వంటవారి దోషము లేదు. ఆ డేగ తన పని తన ఆహారం తీసుకొని వెళ్తుంది, దాని దోషం లేదు. సర్పం దాన్ని రక్షించుకోవటానికి చిమ్మింది విషం, దాని దోషం లేదు. ఇప్పుడు ఈ కర్మనే ఎవరి ఖాతాలో వేయాలా అని చెప్పి ఆయన ఆలోచిస్తూ ఉన్నారు. ఇది ఇలా ఉండగా ఒకరోజు కొంతమంది బ్రాహ్మణులు ఆ రాజ్యానికి వచ్చారు రాజుగారిని కలవటానికి. వచ్చి అక్కడ ఉన్నటువంటి ఒక మహిళని రాజమహల్కి దారి అడిగారు. ఆ మహిళ ఆ మహల్కి దారి చెప్పి ఇంకా ఇలా చెప్తుంది, ఇక్కడ ఈ రాజుగారు మీలాంటి బ్రాహ్మణులకి భోజనంలో విషం పెట్టి చంపుతారు, చాలా జాగ్రత్త మీరు అని చెప్పింది. వెంటనే ఆ యొక్క పాప ఖాతా ఎవరికి వేయాలని ఆలోచిస్తున్నారు కదా యమధర్మరాజు, ఈమె ఖాతాలో వేసేశారు. ఇది చూసినటువంటి యమదూతలు వారి ప్రభువుని అడుగుతున్నారు, ఏమిటి ప్రభు ఇది? ఆ యొక్క బ్రాహ్మణుల మృత్యువుతోటి ఈ మహిళకి ఏమీ సంబంధం లేదు కదా, ఈమె ఖాతాలో వేశారు ఏమిటి అంటే, ఇది యమధర్మరాజు చెప్తున్నారు, ఏ వ్యక్తి అయినా పాపం చేస్తే వారు దాంతో ఆనందం కలిగింది. ఇప్పుడు బ్రాహ్మణుల మృత్యువుతోటి రాజుగారికి ఆనందం కలగలేదు, వంటవారికి ఆనందం కలగలేదు, డేగకి ఆనందం లేదు, సర్పానికి కూడా ఆనందం లేదు. ఎవరైతే పాపకర్మని చెడుగా చెప్పి ఆనందపడతారో వారి ఖాతాలో పడింది. ఇప్పుడు ఏమో అలా చెప్పి ఆనందపడింది, అందువలన ఆ పాపకర్మ ఏమి ఖాతాలో పడింది అని చెప్పారనమాట. మనము ఇలాంటివి తెలియక మా జీవితంలో మేమేమి కర్మలు చేయలేదే, మంచి పనులే చేసాము, ఈ కష్టాలు ఈ పాపాలన్నీ మాకొచ్చి పడ్డాయి అని అనుకుంటారు. అంటే వేరే వారి పాప కర్మల గురించి మాట్లాడినా చర్చించినా కూడా మన కర్మలే కాకుండా వారి కర్మలను కూడా మనమే మోసుకోవాల్సి వచ్చింది. మనకి కష్టాలు దుఃఖాలు ఎక్కడి నుంచో బయట నుంచి రావటం లేదు, అవి మన పాప కర్మల వలన తర్వాత వేరే వారివి విశ్లేషించి చెప్పటం వలన మన కర్మలతో పాటు వారి కర్మలను కూడా మనం మోసుకోవాల్సి వస్తుంది. అందుకని మనం చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి, మాటల్లో కానీ చేతల్లో కానీ ఎప్పుడైనా సరే. లేదు అయితే మన కర్మలతో పాటు వేరే వారి కర్మలను కూడా మనం మోసుకోవాల్సి వస్తుంది. జై శ్రీరాధే.